హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు హోమియోమార్ఫిజం డెఫినేషన్ అండ్ థీరం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ముందుగా హోమియోమార్ఫిజం డెఫినేషన్ చూద్దామండి. ఇక్కడ మనకి ఎక్స్ కామా టౌ, వై కామా టౌ అనేవి టూ టోపోలాజికల్ స్పేసెస్ అని ఇచ్చారు. అండ్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఎక్స్ టు వై, అంటే ఎక్స్ అనే టోపోలాజికల్ స్పేస్ నుండి వై అనే టోపోలాజికల్ స్పేస్కున్న మ్యాపింగ్ అని ఇచ్చారు. అయితే ఈ ఎఫ్ని మనం హోమియోమార్ఫిజం అని ఎప్పుడు చెప్తాము అంటే, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎఫ్ అనేది ఖచ్చితంగా మనకి 1-1 ఆన్-టు కంటిన్యూస్ అండ్ ఎఫ్ ఇన్వర్స్ అనేది మనకి ఓపెన్ అవ్వాలి. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు మనం ఎఫ్ని హోమియోమార్ఫిజం అని చెప్తామండి. ఇప్పుడు మనం థీరం చూద్దామండి. థీరం స్టేట్మెంట్ వచ్చేసరికి ఏ 1-1 కంటిన్యూస్ మ్యాపింగ్ ఆఫ్ ఏ కాంపాక్ట్ స్పేస్ ఆన్ టు ఏ హార్స్డాఫ్ స్పేస్ ఈజ్ ఏ హోమియోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలండి. అంటే ఎఫ్ అనేది కాంపాక్ట్ స్పేస్ నుండి హార్స్డాఫ్ స్పేస్కి ఉన్న మ్యాపింగ్ తెలియజేస్తుంది. అండ్ ఎఫ్ అనేది ఇంకా ఏమేమి ఇచ్చారు, 1-1 కంటిన్యూస్ అండ్ ఆన్ టు అని ఇచ్చారు. ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలి, ఆ ఎఫ్ని హోమియోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలండి. ఇప్పుడు మనం ప్రూఫ్ చూద్దామండి. ఇక్కడ నేను ఏదైతే కాంపాక్ట్ స్పేస్ ఉందో ఈ కాంపాక్ట్ స్పేస్ని నేను ఎక్స్ అని తీసుకుంటున్నాను. లెట్ ఎక్స్ ఈజ్ ఏ కాంపాక్ట్ స్పేస్. అండ్ హార్స్డాఫ్ స్పేస్ని నేను వై అని తీసుకుంటున్నాను. వై ఈజ్ ఏ హార్స్డాఫ్ స్పేస్. అండ్ ఇంకేమి ఇచ్చారు, ఎఫ్ అనేది కాంపాక్ట్ స్పేస్ నుండి హార్స్డాఫ్ స్పేస్కి ఉన్న మ్యాపింగ్ అని ఇచ్చారు. అంటే గివెన్ దట్. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారండి, మనకి ఎఫ్ మ్యాప్స్ ఎక్స్ టు వై అనేది 1-1 కంటిన్యూస్ మ్యాపింగ్ ఆఫ్ ఏ కాంపాక్ట్ స్పేస్ ఆన్ టు ఏ హార్స్డాఫ్ స్పేస్ అని ఇచ్చారు. కాంపాక్ట్ స్పేస్ ఆన్ టు ఏ హార్స్డాఫ్ స్పేస్. మన క్లెయిమ్ ఏంటిదండి, ఎఫ్ అనేది హోమియోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలండి, టు ప్రూవ్ ఎఫ్ ఈజ్ హోమియోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి. సో హోమియోమార్ఫిజం ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది, మన డెఫినేషన్ ఏంటిదండి, హోమియోమార్ఫిజం డెఫినేషన్. ఎఫ్ని హోమియోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలంటే ఏమేమి ప్రూవ్ చేయాలి, ఎఫ్ అనేది 1-1 ఆన్ టు కంటిన్యూస్ అండ్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఓపెన్ అని ప్రూవ్ చేయాలి. ఎఫ్ ఇన్వర్స్ ఓపెన్ అన్నా లేదు ఎఫ్ ఇన్వర్స్ కంటిన్యూస్ అన్నా కూడా సేమ్ డెఫినేషన్ అండి. అంటే ఇక్కడ ఓపెన్ ప్లేస్లో కంటిన్యూస్ కూడా రాయొచ్చు. సో ఇక్కడ మనం 1-1 ఆన్ టు కంటిన్యూస్ అండ్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఓపెన్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో ఫర్ దిస్ వీ నీడ్ టు ప్రూవ్ ఎఫ్ ఈజ్ 1-1 ఆన్ టు కంటిన్యూస్ అండ్ ఎఫ్ ఇన్వర్స్ అనేది ఓపెన్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. బట్ మనకి గివెన్ ఏమి ఇచ్చారు, ఎఫ్ అనేది 1-1 కంటిన్యూస్ ఆన్ టు అని ఇచ్చారు కదండి. హియర్ ఎఫ్ ఈజ్ 1-1 ఆన్ టు కంటిన్యూస్. అంటే మనకి ఇక్కడ 1-1 ఆన్ టు కంటిన్యూస్ 3 కండిషన్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయని స్టేట్మెంట్లోనే ఇచ్చారు. ఇంకా మనం ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది, ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఓపెన్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో ఫర్ దిస్ ఇట్ ఈస్ ఎనఫ్ టు ప్రూవ్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఓపెన్ అని ప్రూవ్ చేయాలి. ఎఫ్ ఇన్వర్స్ ఓపెన్ దీన్నే ఇంతకుముందు ఏమని చెప్పానండి, కంటిన్యూస్ అని కూడా చెప్పొచ్చు అన్న. అంటే ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఓపెన్ లేదా ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది, మనకి కంటిన్యూస్ మ్యాపింగ్ డెఫినేషన్ ఉంది కదండి. ఆ డెఫినేషన్ ఏంటిది, జీ అనేది సమ్ ఓపెన్ సెట్ ఇన్ ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ జీ అంటే దాని యొక్క ఇమేజ్ అనేది ఓపెన్ ఇన్ వై అవ్వాలి. కంటిన్యూస్ మ్యాపింగ్ డెఫినేషన్ కదండి, అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఓపెన్ కదండి. ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఓపెన్ అని ప్రూవ్ చేయాలంటే ఈ కండిషన్ ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి అంటే ఎఫ్ ఆఫ్ జీ ఈజ్ ఓపెన్ ఇన్ వై వెన్ ఎవర్ జీ ఈజ్ ఓపెన్ ఇన్ ఎక్స్. ఈ కండిషన్ ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది అంటే, ఇక్కడ సపోజ్ ఎఫ్ అనేది సమ్ క్లోజ్డ్ సెట్ అయితే, ఎఫ్ అనేది క్లోజ్డ్ సెట్ ఇన్ ఎక్స్ అయితే దాని యొక్క ఇమేజ్ అనేది క్లోజ్డ్ ఇన్ వై అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అంటే ఇది ఈ కండిషన్ ప్రూవ్ చేయాలంటే మనం ఈ కండిషన్ ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో మనకి ఇక్కడ ఒక క్లోజ్డ్ సెట్ కావాలి కాబట్టి నేను ఎఫ్ అనేది క్లోజ్డ్ సెట్ ఇన్ ఎక్స్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ మనకు ఆల్రెడీ ఎక్స్ అనేది కాంపాక్ట్ స్పేస్ అని తెలుసు. ఎక్స్ అనేది కాంపాక్ట్ అండ్ ఎఫ్ అనేది ఎక్స్కి ఉన్న క్లోజ్డ్ సెట్ అండ్ ఎఫ్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎక్స్. అంటే ఎఫ్ అనేది క్లోజ్డ్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అని తెలుసు కాబట్టి ఎఫ్ ఈజ్ క్లోజ్డ్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్. అంటే ఎక్స్ అనేది కాంపాక్ట్ అయింది, ఎఫ్ అనేది క్లోజ్డ్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అయింది కాబట్టి దీని నుండి మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఎఫ్ని కూడా మనం కాంపాక్ట్ అని రాసుకోవచ్చు. ఏ విధంగా అంటే
ఇక్కడ మనకు ఒక థీరం ఉందండి. ఈ థీరం నుండి డైరెక్ట్గా ఎఫ్ అనేది కాంపాక్ట్ రాసుకోవచ్చు. థీరం ఏంటిది అంటే ఎవ్రీ క్లోజ్డ్ సబ్స్పేస్ ఆఫ్ ఏ కాంపాక్ట్ సెట్ ఈజ్ కాంపాక్ట్. అంటే కాంపాక్ట్ సెట్కి ఏదన్నా ఒక క్లోజ్డ్ సబ్సెట్ కనుక ఎగ్జిస్ట్ అయితే ఆ క్లోజ్డ్ సబ్సెట్ కూడా మనకి కాంపాక్టే అవుతుంది. ఇది థీరం మీనింగ్ అండి. సో ఈ థీరం స్టేట్మెంట్ యూజ్ చేసి డైరెక్ట్గా ఇక్కడ మనం ఎఫ్ అనేది కాంపాక్ట్ అని రాసుకోవచ్చు. ఇంకా స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారండి, ఎఫ్ అనేది కంటిన్యూస్ అని ఇచ్చారు. ఎఫ్ అనేది కంటిన్యూస్ ఇచ్చారు. ఇంకా మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఎఫ్ అనేది కాంపాక్ట్ అని వచ్చింది. కంటిన్యూస్ కాంపాక్ట్. దీని యొక్క ఇమేజ్ అనేది ఎఫ్ అనేది కాంపాక్ట్ అయింది కాబట్టి దీని యొక్క ఇమేజ్ అనేది కూడా మనకి కాంపాక్టే అవుతుంది. దీని యొక్క ఇమేజ్ అనేది అంటే ఎఫ్ ఆఫ్ ఎఫ్ అనేది కూడా మనకి కాంపాక్ట్ అవుతుంది. ఇది ఏ విధంగా రాసుకుందామంటే ఇది కూడా మనకి థీరం స్టేట్మెంట్ ఉందండి. అంటే కంటిన్యూస్ ఇమేజ్ ఆఫ్ ఏ కాంపాక్ట్ స్పేస్ ఈజ్ కాంపాక్ట్. అంటే ఏదైనా కాంపాక్ట్ స్పేస్ తీసుకున్నాం అనుకోండి, ఆ కాంపాక్ట్ స్పేస్కి ఉండే కంటిన్యూస్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ కంటిన్యూస్ ఇమేజ్ కూడా కాంపాక్టే అవుతుంది. సో ఈ థీరం స్టేట్మెంట్ నుండి డైరెక్ట్గా మనం ఎఫ్ ఆఫ్ ఎఫ్ అనేది కాంపాక్ట్ అని రాసుకుందామండి. అంటే ఎఫ్ ఈజ్ క్లోజ్డ్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అయినప్పుడు దాని యొక్క ఇమేజ్ అనేది వైలో ఉంటుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వై. బట్ ఇక్కడ వై అనేది మనం స్టార్టింగ్లో ఏం అజ్యూమ్ చేసుకున్నాం, ఎక్స్ అనేది కాంపాక్ట్ అని తీసుకున్నాం, వై అనేది హార్డ్ ఆఫ్ స్పేస్ అని తీసుకున్నాం. అంటే ఇక్కడ మనకి వై అనేది హార్డ్ ఆఫ్ స్పేస్, ఎఫ్ ఆఫ్ ఎఫ్ అంటే ఇమేజ్ ఆఫ్ ఎఫ్ అనేది సబ్సెట్ ఆఫ్ వై అని తీసుకున్నాం. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఏమవుతుందండి, అంటే ఇమేజ్ ఆఫ్ ఎఫ్ ఏమవుతుందండి అనేది ఇది అనేది కాంపాక్ట్ సబ్ స్పేస్ ఆఫ్ వై అవుతుంది. ఇది ఆల్రెడీ మనకి ఇమేజ్ ఆఫ్ ఎఫ్ అనేది ఇక్కడ ఇమేజ్ ఆఫ్ ఎఫ్ అనేది కాంపాక్ట్ అని వచ్చింది. అండ్ ఇది సబ్సెట్ ఆఫ్ వై కాబట్టి కాంపాక్ట్ సబ్ స్పేస్ ఆఫ్ వై అని రాసుకోవచ్చు కదండి. మనకు ఒక థీరం ఉంది, కాంపాక్ట్ సబ్ స్పేస్ ఆఫ్ హార్డ్ ఆఫ్ స్పేస్. ఇక్కడ వై అనేది హార్డ్ ఆఫ్ స్పేస్ కాబట్టి హార్డ్ ఆఫ్ స్పేస్కి ఏదన్నా సమ్ కాంపాక్ట్ సబ్ స్పేస్ అనేది ఎగ్జిస్ట్ అయితే ఆ కాంపాక్ట్ సబ్ స్పేస్ అనేది ఏమవుతుంది అంటే క్లోజ్డ్ సెట్ అవుతుంది. సో ఇక్కడ మనకు వై అనేది హార్డ్ ఆఫ్ స్పేస్ అండ్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ అనేది కాంపాక్ట్ సబ్ స్పేస్ ఆఫ్ వై కదండి. అంటే అప్పుడు ఈ కాంపాక్ట్ సబ్ స్పేస్ అనేది ఈ కాంపాక్ట్ సబ్ స్పేస్ అంటే ఎఫ్ ఆఫ్ ఎఫ్ కదండి. ఎఫ్ ఆఫ్ ఎఫ్ అంటే ఇమేజ్ ఆఫ్ ఎఫ్ అనేది ఏమవుతుంది, క్లోజ్డ్ సెట్ అవుతుంది. మనకి ఈ థీరం స్టేట్మెంట్ నుండి ఇమేజ్ ఆఫ్ ఎఫ్ అనేది ఎఫ్ ఆఫ్ ఎఫ్ అనేది క్లోజ్డ్ ఇన్ వై అని తీసుకోవచ్చు. మనం ఇక్కడ స్టార్టింగ్లోనే అజ్యూమ్ చేసుకున్నాం కదండి. అంటే ఎఫ్ అనేది క్లోజ్డ్ ఇన్ ఎక్స్ అండ్ దాని యొక్క ఇమేజ్ అనేది క్లోజ్డ్ ఇన్ వై అయితే ఈ కండిషన్ ఎగ్జిస్ట్ అయితే ఆటోమేటిక్గా ఈ కండిషన్ అనేది ఎగ్జిస్ట్ అయినట్టే. అంటే జీ అనేది ఓపెన్ ఇన్ వై అవుతుంది, ఇమేజ్ ఆఫ్ జీ అనేది ఓపెన్ ఇన్ వై అవుతుంది. ఈ కండిషన్ అంటే ఈ కండిషన్ ఎగ్జిస్ట్ అయితే ఈ కండిషన్ ఎగ్జిస్ట్ అయినట్టే. ఈ కండిషన్ కనుక మనకి ఎగ్జిస్ట్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా దీని నుండి ఏ విధంగా రాసుకోవచ్చు, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ అనేది మనం ఓపెన్ అని రాసుకోవచ్చు కదండి. హెన్స్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఓపెన్. ఎఫ్ ఇన్వర్స్ అనేది మనకు ఓపెన్ అయింది. అంటే మనం సో ఇదే కదండి మన క్లెయిమ్. ఎఫ్ ఇన్వర్స్ అనేది ఓపెన్ అని ప్రూవ్ చేస్తే మనకి ఇక్కడ ఎఫ్ అనేది హోమియోమార్ఫిజం అయినట్టే. ఎందుకంటే ఆల్రెడీ మనకి స్టేట్మెంట్లోనే 1 1 and 2 కంటిన్యూస్ ఇచ్చారు. మనకి ఇక్కడ ఓన్లీ ప్రూవ్ చేయాల్సిన ఎఫ్ ఇన్వర్స్ అనేది ఓపెన్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఎఫ్ ఇన్వర్స్ అనేది ఓపెన్ అయింది కాబట్టి డైరెక్ట్గా మనం ఎఫ్ అనేది హోమియోమార్ఫిజం అని రాసుకోవచ్చు కదండి. దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ హోమియోమార్ఫిజం.